आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ చొప్పరి మల్లేశం, ఈవో విశ్వనాథ్ శర్మ, అర్చకులు శివప్ప ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో 79,844 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ సిబ్బంది, పోలీసుల బందోబస్తు మధ్య ఈ హుండీ లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఈవో విశ్వనాథ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న నగదు మొత్తం 79,844 రూపాయల ఆదాయం లభించిందన్నారు. 2024-25 సంవత్సరంలో 4,10,147 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఆదాయాన్ని దేవస్థానం SBI దూల్మిట్ట బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఆలయ డైరెక్టర్లు ఉమ్మడి శోభ, పురుషోత్తం రెడ్డి, సగం సాంబయ్య, ధరావత్ శారీరామ్, నాయక్, భద్రప్ప, పార్వతి, చంద్రశేఖర్, లింగయ్య, రవి, రాజు పాల్గొన్నారు. మొన్నిస్తే 1,50,418 రూపాయలు వచ్చినాయి. జాతర ముందు నెల అయిపోయింది సార్. ఒకళ్ళని అడిగారు, ఒకళ్ళని చూపించాలి. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బెక్కల్లు, దూల్మిట్ట మండలము, సిద్దిపేట జిల్లా. శ్రీ స్వామివారి మాఘ పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఉండి విప్పడం జరిగినది. ఉండి సందర్భంగా మనకు 79,844 రూపాయలు వచ్చినాయి ఉండి ద్వారా. ఈ సంవత్సరం మొత్తంలో మనకు ఈ డిజిటల్ స్కానర్ ద్వారా 8,916 జనవరి వరకు వచ్చినవి. తర్వాత బుకింగ్ ఆదాయము 1,56,885 రూపాయలు వచ్చినవి. మొత్తం టోటల్గా మనకు 4,10,147 రూపాయలు వచ్చినవి. వీటి రూపాయలు మనం దేవస్థానం ఖాతా అయినటువంటి SBI దూల్మిట్ట బ్రాంచ్ నందు వేసి అందులో జమ చేయడం జరుగుతున్నది. आप देख रहे हैं मी6 न्यूज।